హలో ఫ్రెండ్స్, సో అందరికీ హాయ్, వెల్కమ్ టు విజే స్టడీస్. సో ఏపీ డిఎస్సికి సంబంధించి తాజాగా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. మరి డిఎస్సి దరఖాస్తు సమయంలోనే యాజమాన్య ఐచ్ఛికాల స్వీకరణ, విద్యా అర్హత ధృవపత్రాల అప్లోడ్ అప్పుడే 2 విభాగాలుగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ, ప్రత్యేక విద్యా టీచర్ పోస్టులకు మరొక నియామక పరీక్ష అని చెప్పి ఈరోజు ప్రధానంగా న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. సో మెగా డిఎస్సి దరఖాస్తుకు సంబంధించి అధికారులు కొన్ని మార్పులు తీసుకురాబోతూ ఉన్నారు. సో దరఖాస్తును ఏ మరియు బి విభాగాలుగా విభజించి దాని ద్వారా వివరాలు సేకరించబోతూ ఉన్నారు. మరి దరఖాస్తు సమయంలోనే అభ్యర్థులు పూర్తిగా తమ యొక్క డేటా అంతా కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే విద్యా అర్హత ధృవపత్రాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన సమాచారం కూడా అప్పుడే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మరి దాని తర్వాత పాఠశాలల ఎంపికకు సంబంధించినటువంటి ఆప్షన్ కూడా అప్పుడే ఇవ్వాల్సి ఉంటుంది. సో 10th క్లాస్ నుంచి బీఈడి వరకు ఉన్న అన్ని సర్టిఫికేట్లను కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో న్యాయ వివాదాలన్నిటిని తగ్గించి త్వరగా పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఈ విధానాన్ని తీసుకురాబోతూ ఉన్నారు. మరి గతంలో అయితే దరఖాస్తులు స్వీకరించిన తర్వాత ఎంపిక జాబితా విడుదల చేయడము, యాజమాన్యాలకు ఐచ్ఛికాలు తర్వాత ఇవ్వడము, ధృవపత్రాల పరిశీలన చేపట్టడం ఇవన్నీ జరిగేవి. దీనివల్ల కొంతవరకు వివాదాలు రావడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి ఈసారి మార్పులు చేసి అభ్యర్థులు యాజమాన్యాల వారీగా ఇచ్చిన ఐచ్ఛికాల ప్రకారం వారికి వచ్చిన ర్యాంకులతో పోస్టులు కేటాయిస్తారు. మరో విధంగా చూడాలి అంటే డిఎస్సికి కేవలం సమయం కూడా చాలా తక్కువగానే ఇవ్వబోతూ ఉన్నారు. మరోపక్క డిఎస్సి ప్రకటన తర్వాత పరీక్ష నిర్వహించేందుకు 45 రోజుల సమయం ఇవ్వబోతూ ఉన్నారు. అభ్యర్థులకు ఆన్లైన్లోనే కంప్యూటర్ బేస్డ్ పరీక్ష అయితే నిర్వహిస్తారు. మరి కొంతమంది ఉపాధ్యాయ అర్హత పరీక్షతో కలిపి డిఎస్సి నిర్వహించాలని కోరుతున్నప్పటికీ ప్రస్తుతానికి ఉపాధ్యాయ నియామక పరీక్ష ఒకటే నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. టెట్ అనేది ఉండదు. డిఎస్సి పోస్టుల భర్తీలోపు ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ అనేది పూర్తి చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఇచ్చారు. అయితే ఇక్కడ టెట్ అనేది ఉండదు. ఇప్పుడు డైరెక్ట్గా డిఎస్సి మాత్రమే నిర్వహిస్తారు. మరి ఇటీవల కొత్తగా మంజూరు అయినటువంటి 2300 పోస్టులు ఏవైతే ఉన్నాయో స్పెషల్ డిఎస్సికి సంబంధించి ఈ పోస్టులను ఈ డిఎస్సిలో కలపడం లేదు. ఈ డిఎస్సిలో ఈ స్పెషల్ డిఎస్సికి సంబంధించి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇందులో కలపడం లేదు. వీటికి మరొక స్పెషల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి దాని ద్వారా ఆ స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి పోస్టులన్నీ కూడా భర్తీ చేయబోతున్నామని చెప్పేసి ప్రత్యేకంగా పాఠశాల విద్యాశాఖ తెలియజేస్తూ ఉంది. మరి డిఎస్సికి సంబంధించి మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఇటు మ్యాక్సిమం ఒక 5 నుంచి 7 రోజులు విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమవుతూ ఉంది. మరి ఆల్రెడీ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఆర్డినెన్స్, రిజర్వేషన్లకు సంబంధించిన జీవో జారీ అనంతరం నోటిఫికేషన్ అయితే ఇవ్వబోతూ ఉన్నారు. మరి కొత్త రిజర్వేషన్ల ప్రకారం ప్రకటన ఇచ్చేందుకు జాబితా అంతా కూడా సిద్ధం చేయడం జరుగుతూ ఉంది. మరి వీలైనంత త్వరగానే డిఎస్సి నోటిఫికేషన్ అనేది విడుదల కావడానికి అవకాశం ఉంది. ఇది ప్రధానంగా డిఎస్సికి సంబంధించి కేవలం 45 రోజుల సమయం మాత్రమే ఉండబోతుంది డిఎస్సికి సంబంధించి. అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. సమయం తక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్త చదవండి. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. మన యొక్క విజే స్టడీస్ యాప్లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి కంప్లీట్గా ఎగ్జామ్ సెషన్స్ అనేటివి త్వరలోనే మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్రెడీ ఎస్జిటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా ఫుల్గా అప్లోడ్ అయ్యి ఉన్నాయి. బయాలజీకి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ కూడా మీకు యాప్లో అవైలబుల్గా ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, చెక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.